భక్తులందరికీ జై శ్రీమన్నారాయణ. ఇది సుమారుగా 400 సంవత్సరాల చరిత్ర గల దేవాలయము. విశిష్టాద్వైత వైష్ణవ సాంప్రదాయం అనే దేవాలయం ఇది. రామానుజుల పీఠం 27వ పీఠం వారి ఈ దేవాలయాన్ని స్థాపించారు. ఇక్కడ ఈ పెరుమాళ్ళు వెలిసిన పెరుమాళ్ళు మరియు 400 సంవత్సరాల కిందట ఈ భాగ్యనగరంగా దీన్ని ప్రాశస్త్యంలో ఉండేది. అప్పుడు ఈ తానిషా కాలంలో ఈ యొక్క మూసీ నది ఏ రోజు అనుకుంటున్నామో ఇది ముచ్చుకుందా నది, పవిత్రమైన ముచ్చుకుందా నది ఉండే. దాని చుట్టుపక్కల పచ్చటి ప్రకృతి రమణీయమైన లాగా ఉండేది ఇక్కడ. అటువంటి చోట ఇక్కడికి వచ్చేసి రామానుజ పీఠం అయిన 27వ పీఠం వారు ఇక్కడికి వచ్చి వైష్ణవ భక్తులకు అందరికీ ఉపదేశం చేసి శంకుచక్రాలు ఇచ్చేవారు. ఆ సమయంలో ఇక్కడ చిన్నగా ఒక మండపం ఉండేది, చుట్టుపక్కల చెట్లు చేనలు ఉంటే వారు ఇక్కడ విడిది చేసేవారు. అదే సమయంలో వారి యొక్క కులదేవత రంగనాథ పెరుమాళ్ళు, వారి యొక్క రామానుజ పీఠమైన ముఖ్య పీఠము వానమాములై, అది కూడా తమిళనాడులో ఉంది. అక్కడికి శ్రీరంగం దగ్గర అక్కడ రంగనాథ పెరుమాళ్ళు ఇష్టదేవత. వారు ఇక్కడ కూర్చొని రోజు ధ్యానం చేసుకుంటుంటే నేను కూడా ఇక్కడే ఉన్నానంటే ఆ భూమిలోంచి తీసి ఆ విగ్రహం తీసి ఇక్కడ స్థాపన చేశారు. అటు తర్వాత ఎంతోమంది ఋషులు మునులు ఈ సేవ చేసుకుంటూ గత 170 సంవత్సరాల నుంచి శృంగార వంశం వారు ఈ యొక్క దేవాలయాన్ని పూజా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమంలో భాగం తీసుకుంటున్నారు. ఈ యొక్క దేవాలయ యొక్క చరిత్ర ఇది. ఇందులో సుందరమైనటువంటి తటాకం ఉంది. మన పుష్కరిణి అంటాం మనము, పాతాళ గంగ అంటారు. ఈ దేవాలయంలో పాతాళ గంగ ఉంది. ఆ యొక్క గంగ తీర్థంతోనే పెరుమాళ్ళకు అభిషేకము ప్రసాదాలు అన్నీ ఇక్కడ చేస్తారు. ఈ యొక్క ఇంకా వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం ఏమిటి అంటే మీకు తెలిసిందేను. వైకుంఠ ఏకాదశి అంటే మన యొక్క పురాణాల్లో శాస్త్రాలు చెప్పారు. సంవత్సరంలో వచ్చే పండగలకు అన్నిటికంటే ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి. అన్ని పండగలు ముఖ్యమైనవి, కానీ అన్ని పండగల్లో మనం కొత్త వస్త్రాలు ధరిస్తాము, పిండి వంటలు చేసుకుంటాము, దేవాలయానికి వెళుతాము, హిందువులమందరము ప్రసాదం భుజిస్తాము, పిల్లలతో వేడుకలతో ఆటపాటలు పడతాము. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అనేది మనస్సు, తనువు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఒకటి, మనస్సు, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు మొత్తం 11. ఏకాదశి అన్నా కానీ 11. ఈ 11 స్వామికి సమర్పణ చేయాలి. ఈ రోజున విశిష్టమైంది అదనమాట. ఈ ఏకాదశి రోజున స్వామికి మీ యొక్క మనస్సు, పంచేంద్రియాలు, జ్ఞానం సమర్పణ చేసి స్వామి మా పిల్లల్ని చల్లగుంచండి, మమ్మల్ని చల్లగుంచండి అంటే ఆ స్వామి ఈ పండగలకన్నిటికీ విశేషం. ప్రతి పండుగకు మనం పిండి వంటలు చేస్తాం. ఇప్పటి మటుకు ఈ ఏకాదశిని ఉపవాసం చేస్తూ ఈ యొక్క మన ఏకాదశిలాగా పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సుని స్వామికి అర్పణ చేయాలి. అందులో ఈ రోజున మనము పత్రాలు, పుష్పాలు, ఫలాలే స్వామికి ప్రసాదంగా ఇస్తాము. అవే మనం పూజిస్తాము. తులసి, పళ్ళు అటువంటివి మనం భుజిస్తాం. అందుకే ఈ యొక్క ఏకాదశికి అంత ప్రాశస్త్యత ఉంది. మన దేవాలయంలో కూడా పుష్పాలు, ఫలాలు, పత్రాలతోనే అలంకరణ చేస్తాం. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఇంత పవిత్రమైంది కనుక మన యొక్క భాగ్యనగరం నుంచి చుట్టుపక్కల ఊళ్ళల్లో నుంచి తిరుపతికు, శ్రీరంగానికి వెళ్ళలేని భక్తులు ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వృద్ధులు, పిల్లలు. మరి వారికి వైకుంఠ ఏకాదశి తిరుమల పోవాలని ఉంటుంది, శ్రీరంగం పోవాలని ఉంటుంది, భద్రాచలం పోవాలని ఉంటుంది. అటువంటి వారు వెళ్ళలేరు కనుక గత 30 సంవత్సరాలుగా స్వామి సంకల్పంతో మేము కూడా అట్లా వెళ్ళలేని వాళ్లకు ఇక్కడ శ్రీరంగం చూపించాలి, సాక్షాత్ వైకుంఠం చూపించాలి, తిరుమల చూపించాలని ఒక సంకల్పంతో గత 30 సంవత్సరాలుగా ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని భాగ్యనగర వాసులం అందరం కలిసి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. 30 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒక అలంకరణ. దేశ విదేశాల నుంచి మన యొక్క పూలు, పండ్లు వస్తాయి. కలకత్తా నుంచి డెకరేటర్స్ వస్తారు. సాక్షాత్తు భూలోక వైకుంఠంగా ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ వైకుంఠంగా మనం ఇక్కడ అలంకరణ చేస్తాము. మరి ఈ రోజున ఎంతోమంది భక్తులు ఆ రోజున సుమారుగా 1,52,00,000 మంది పబ్లిక్ వస్తారు. ఆ వైకుంఠ ద్వార దర్శనం కూడా మేము ఒకరోజు ఉంచేవాళ్ళము. గత 2 సంవత్సరాల నుంచి తిరుమల 10 రోజులు ఉంటుంది, మన దగ్గర 5 రోజులు. 5 రోజులు వైకుంఠ ద్వార దర్శనం తెరిచే ఉంటుంది. భక్తులందరూ రావచ్చు. ముఖ్యంగా మన గవర్నమెంట్ సహకారం, ప్రభుత్వ సహకారం కూడా చాలా ఉంటుంది. బ్యారికేడ్స్ కానివ్వండి, వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, వచ్చిన భక్తులకు సౌకర్యంగా ఉండడానికి బ్యారికేడ్స్ ఇస్తారు, వాటర్ సప్లై చేస్తారు. మున్సిపల్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ, ముఖ్యంగా పోలీస్ శాఖ వారి మంచి మాకు సహకారం ఉంటుంది. అందరం కలిసి ఇది ఒక మన పండుగ, హిందువుల పండుగ, అన్నిట్ల పెద్ద పండుగ కనుక భాగ్యనగర వాసులం అందరం కలిసి ఈ యొక్క ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాము. మన భాగ్యనగర వాసులే కాకుండా మెదక్, కరీంనగర్, సిద్దిపేట చుట్టుపక్కల విలేజ్ నుంచి కూడా భక్తులు వస్తారు. ఇదే భూలోక వైకుంఠంగా వారికి కనబడుతుంది. ఎందుకంటే మామూలుగా ఉండదు ఇక్కడ అలంకరణ, చెప్పుకోవడం కూడా అస్తి కనబడుతుంది. చాలా ఘనంగా అలంకరణ జరుగుతుంది. మన ప్రొద్దున
2 గంటలకు స్వామివారి మూలస్వామికి అభిషేకం ఉంటుంది, ఉత్సవ పెరుమాళ్ళకు అభిషేకం ఉంటుంది, 3 గంటలకు తోమాల సేవ, 4 గంటలకు ఇప్పుడు ధనుర్మాసం నడుస్తుంది కనుక శాతుమురై గోదామ్మవారి పాసిరాలతోని కార్యక్రమాన్ని సమాప్తి చేసుకొని 5 గంటలకు గరుడ వాహనం పైన ఆ వైకుంఠనాథుడు వైకుంఠనాథుడు గరుడ వాహనం పైన వెళ్ళి ఆ యొక్క వైకుంఠ ద్వారాలు తెలుసుకొని భక్తులందరికీ దర్శనం ఇస్తారు. తండోపతండాలుగా ప్రొద్దున 2 గంటల నుంచి ఇక్కడ దర్శనాలకై బారులు తీరుతారు. 7 గంటలకు స్వామి వైకుంఠ మండపంలో వేయించేస్తాము. 7 గంటల నుంచి మధ్యరాత్రి 1:30 వరకు స్వామివారి దర్శనాలు, అర్చనలు, పూజలు జరుగుతాయి. అలా 5 రోజుల యొక్క కార్యక్రమం ఉంటుంది.